హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లోని ఫస్ట్ వ్లాగ్ అయితే చేస్తున్నాం. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో మినీ వ్లాగ్లో అయితే చెప్పాను కదా, ఈ ప్లేస్ వైజాగ్ టు అరకు రూట్లో ఉంటుంది. అండ్ మనకి ఇది జర్నీ టైమింగ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 hours జర్నీ పడుతుంది. అండ్ కిలోమీటర్స్ వైజ్ డిస్టెన్స్ వచ్చేసి సింహాచలం నుంచి మనకి ఇది 51 kilometers అయితే ఉంటుంది. సో ఇంకా ప్లేస్ రివీల్ అయితే చేస్తున్నాను. సో మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కాశీపట్నం అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇది ఆల్సో వైకుంఠగిరి టెంపుల్ అని కూడా అంటారు. సో ఇంక ఈ టెంపుల్ విషయానికి వస్తే, ఈ టెంపుల్ వచ్చేసి మన సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ఆల్టిట్యూడ్ టెంపుల్స్ లోని ఇది ఒక టెంపుల్ అన్నమాట. ఎందుకు హైయెస్ట్ ఆల్టిట్యూడ్ అంటే, ఇది ఆల్మోస్ట్ ఒక 3400 అబోవ్ ఫీట్ లో ఉంటది ఈ టెంపుల్. సో ఈ జర్నీలోనంతా కూడా హైలైట్ ఏంటంటే వ్యూస్, చుట్టుపక్కల కొండలు కానీ ట్రీస్ కానీ మొత్తం అంతా చాలా కామ్గా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేమైతే మంచిగా సాంగ్స్ వింటూ నేచర్ని చూస్తూ జర్నీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ బిజీ లైఫ్ స్టైల్లోని ఇలాంటి ఒక బ్రేక్ ఉండాలి అందరికీ కూడా. అండ్ అప్పుడే తెలిసి వచ్చింది ఎందుకు అందరూ ఎవ్రీ ఇయర్ వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ అరకు ట్రిప్కి ప్లాన్ చేస్తున్నారు, దట్ ఆన్ బైక్స్ మాత్రమే అని అప్పుడే తెలిసి వచ్చింది. అండ్ ఇన్ని రోజులు మేము ఎలా మిస్ అయ్యామో అని కూడా మాకు తెలియలేదు ఈ ప్లేసెస్ అన్నీ. సో చూసారు కదా ఎంత మంచి వ్యూ, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా. అసలు ఉన్నది వైజాగ్లోనేనా, అసలు ఆంధ్ర అయినా నాకు తెలియలేదు. అసలు చాలా బాగుంది, అసలు చూస్తుంటేనే చాలా కామ్గా చాలా ప్లెజెంట్ అనిపించింది. అండ్ ఇంకా మేమైతే కాశీపట్నం అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ టెంపుల్కి వెళ్ళడానికి కూడా మనకు ఒక ఇండికేషన్ లాగా ఒక బోర్డ్ అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడైతే మనం ప్రెసెంట్ 465 feet అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి మనకి టెంపుల్ 18 kilometers అయితే ఇంకా ఉంది. సో ఇంక ఇక్కడ రూట్ కూడా చూసినట్టయితే ఇక్కడ మనకి కొంచెం రోడ్స్ అయితే బాగా లేవు. కొంచెం బాగుంటే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ కొంచెం రోడ్స్ అయితే మళ్ళీ గజిబిజిగా ఉన్నాయి. బట్ వన్స్ ఘాటీ రోడ్ స్టార్ట్ అయ్యాక మాత్రం రోడ్ అయితే చాలా బాగుంది. కాకపోతే హెయిర్ పిన్ బెండ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మ్యాప్‌లో చూసారా రూట్ ఎలా ఉందో? నాకైతే చాలా భయం వేసింది. ఎందుకంటే ఇదే మా ఫస్ట్ ఘాట్ రోడ్ అనమాట మేము డ్రైవ్ చేస్తుంది. రోడ్ బాగున్నా కూడా రోడ్ చూసేసరికి చాలా భయం వేసింది. అండ్ హైట్‌కి రీచ్ అవుతున్న కొద్దీ మనకు కొంచెం చల్లగా అయితే అనిపిస్తూ ఉంటదనమాట. సో చూసారు కదా, అక్కడ మనకి కొంచెం మంచు కూడా కనిపిస్తుంది. లిటరల్లీ మేమైతే ఫస్ట్ టైం ఇది మేము మంచు మధ్యలో నుంచి వెళ్ళడము. మాకైతే ఒక పక్క కొంచెం భయం అండ్ ఇంకో పక్క కొంచెం ఎక్సైటెడ్‌తో అయితే ఉన్నాము. సో ఇక్కడ చూసారు కదా మంచు కూడా ఎలా ఉందో. లిటరల్లీ ఇప్పుడైతే మేము మంచు మధ్యలో నుంచి వెళ్తున్నాము. లిటరల్లీ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది. కొంచెం భయంతోని, కొంచెం ఎక్సైటెడ్ అండ్ ఇంకా ముందు ముందు ఏముంటది ఏంటో కూడా తెలియలేదు అస్సల. సో ఇక్కడ చూసారు కదా ఫుల్ మంచయితే కప్పేసింది. ఇంక ఇక్కడ నుంచి ఇంకొక 2 kilometers ఇంక టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాం. అండ్ అక్కడ చూస్తే మనకి టెంపుల్ ఎంట్రన్స్ కూడా మనకి లైట్‌గా కనిపిస్తది. సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇంకా అన్నీ కడుతున్నారు. ఇంకా ఫుల్‌గా డెవలప్ అయితే చేయలేదు. సో ఇంకా టెంపుల్‌కైతే రీచ్ అయిపోతున్నాము. సో ఇదే అనమాట అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో చూసారు కదా ఆల్మోస్ట్ 3405 feetలో ఉన్నాము. సో ఇంకా టెంపుల్ లోపల కూడా మంచిగా అనిపించింది. చాలా ప్లెజెంట్‌గా ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా మొత్తం డెవలప్ చేయలేదు. బట్ డెవలప్ చేసింది మాత్రం అయితే చాలా బాగుంది. అండ్ టెంపుల్ లోపల కూడా మంచు వస్తుంది. అసలు లిటరల్లీ లైవ్‌లోనే ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి ఇది ఎవరైనా సరే.
సో ఇంకా మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా మేము. సో ఫైనల్లీ ఇండియాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ టెంపుల్ శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. చిన్న నదిలా కనిపిస్తుంది, మాకు మంచు వల్ల సరిగ్గా క్లారిటీగా లేదు. సో ఇంకా ఇది వచ్చేసి మొత్తం టెంపుల్ వ్యూ అంతా కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. అండ్ చుట్టూరా మంచు, అసలు చూడడానికి ఏదో ఒక సినిమాలో చూస్తున్నట్టు. సో ఇప్పుడు దాకా నాకు ఎలా అనిపించిందో నేను చెప్పాను కదా, సో ఇప్పుడు నానికి ఎలా అనిపించిందో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. సో నాని ఎలా అనిపించింది ఇదంతా కూడా ఒకసారి నువ్వు కూడా చెప్పేసి మన ఆడియన్స్ కి. ఇప్పుడు అరౌండ్ ఇది 3405 ఫీట్. నాకైతే చాలా బాగా నచ్చింది. లైట్ గా చల్లగా ఉంది. లైట్ గానా? లైట్ గా చల్లగా ఉంది. ఈ ఎండల వేడికి ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ జర్నీ మాత్రం ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటి వరకు చూడలేనిది ఫస్ట్ టైం చూసాను. చాలా బాగా నచ్చింది. సో ఇది అందరూ లైవ్ లో ఎక్స్పీరియన్స్ అవ్వాలని అంటావా? అంతే, లైవ్ లో ఎక్స్పీరియన్స్ అవ్వాలి, కన్ఫర్మ్ గా అవ్వాలి. సో చూసారు కదా వ్యూయర్స్, సో ఇది మంచిగా ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ తో కూడా రావచ్చు. టెంపుల్ కాబట్టి మన ఫ్యామిలీస్ ని తీసుకొస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా అయితే ఫీల్ అవుతారు. అండ్ అరకుకు వెళ్లే రూటే కాబట్టి కొంచెం టైం చేసుకుని ఈ ప్లేస్ కి విజిట్ అవ్వండి. ఒకవేళ స్టే ఉండాలనుకుంటే గనక మనకి చుట్టుపక్కల రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇది వర్త్ ది ప్లేస్ అండ్ వర్త్ ది ఎక్స్పీరియన్స్. అందరూ కూడా లైవ్ లో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే కమెంట్ డౌన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.